ఆసియాలోనే అతిపెద్ద ఉత్సవం గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఘనంగా ప్రారంభిస్తున్నట్లుగా విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. నగరంలోని గుణదల సోషల్ సర్వీసెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను బిషప్ తెలుగుతోటి రాజారావు, మూవల ప్రసాదులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలుగుతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థనలు చేసుకునేందుకు తరలి వస్తారని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. అనంతరం రెక్టర్ ఫాదర్ మూవల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. మేరీమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. భక్తులు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విశేష సంఖ్యలో తరలి రావాలని కోరారు. ప్రతి సంవత్సరం జరిగే గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను, భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు, మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదల మాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన ఏర్పాట్లను గురించి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన ఏలేటి జయరాజ్ ఫాదర్ గారు, వికర్ జనరల్ మూవల ప్రసాద్ గారు, అదేవిధంగా సునీల్ ఫాదర్ గారు మీకు తెలియజేస్తారు. ఈ వేడుకలను గురించి మన తెలుగు ప్రజలందరికీ తెలియవలసిందిగా ప్రింట్ మీడియా వారిని, విలేకరులను, విజువల్ మీడియా వారిని కోరుతూ మీరు వచ్చినందుకు ఇంకోసారి మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాను.